నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కన్నన్ వరదరాజులు సుకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ PS మునిరత్నం, గోపీనాథ్, డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ ను పాలిష్ చేసి నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో DSP కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటినన్నింటినీ ఉద్దేశం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం 2 సార్లు ఇక్కడ కొత్తపేటలోనే పెట్టడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఒక కార్యక్రమం పెట్టాము, అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఒక కార్యక్రమం పెట్టాము. 2 పెట్టి నేను అండగా ఉన్నాననే భరోసా చంద్రబాబు నాయుడు గారి చేత కొత్తపేట వాసులకి ఇప్పించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాత బస్తీలో అల్లర్లని తొక్కేశారు, పెద్ద పెద్ద నక్సలైట్లను తొక్కేశారు, ఉక్కు పాదం మోపి అణిచివేశాడు, పెద్ద పెద్ద ఫ్యాక్షన్ లీడర్లను కూడా ఏ విధంగా చేశారో మనకు అందరూ చూశారు. అయితే ఆయన ఎప్పుడు మంచిగా ఆలోచిస్తాడు. కాబట్టి ఈ కుప్పంలో ఈరోజు కుప్పి గంతులు వేస్తున్న ప్రతి పిల్లలోని ఈరోజు వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఏ రోజు ఆయన 35 సంవత్సరాలు ఆయన తలుచుకోవాలంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది మిగులుడేలా? 35 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఒక్కసారి కన్నెర్ర చేసి ఉంటే ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా మనకి ప్రతిపక్షంలో ఇటువంటి పరిస్థితి చేసేది లేదా? లేదు. అయితే 2019 తర్వాత ఇక్కడ కుప్పంలో కొన్ని కోతులు కుప్పి గంతులు వేస్తున్నాయి. వాటి తోకలు కత్తిరించి ఖచ్చితంగా తీసుకెళ్లి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి రేపు అధికారంలోకి రాగానే తీస్తాం. ఆ ఆపరేషన్ అనేది ఫస్ట్ కొత్తపేట నుంచే మొదలవుతుంది. చెప్పేదాకా మృగాలు ఉన్నాయని, మృగాలని వేటాడే మొనగాడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో 1% కూడా డౌట్ లేదు. ఈసారి వేట ఆట ఎలా ఉందో కుప్పం నియోజకవర్గంలో ప్రతిపక్షం వాళ్ళకి చూపించబోతున్నాం. ఇంకా 50 రోజుల్లో ప్రశాంతమైన కొత్తపేటని నిర్మించడానికి, లేకపోతే ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి కావాల్సినటువంటి ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి ఆలోచిస్తే అవసరమైతే 2-3 ఎన్కౌంటర్లు చేసేలా సరే కుప్పం నియోజకవర్గాన్ని ప్రశాంతమైన కుప్పం కింద మళ్ళీ మారుస్తానని చెప్పనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి మించి నారా లోకేష్ గారు ఇక్కడ పూర్తి స్థాయి ప్రక్షాళన అనేది నేను రేపు చేస్తాను 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పాడు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తే ఆయన ముందొచ్చి ఆయన ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ కూడా ధ్వంసం చేసేంత ధైర్యం ఇక్కడ వచ్చిందంటే అది ఈసారి సహించే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.